రాజమండ్రి రూరల్ ధవళేశ్వరం వెంకటేశ్వర స్వామి ఆలయంలో మాజీ మంత్రి చెల్లుబోయిన ఆధ్వర్యంలో వైసీపీ శ్రేణులు పూజలు చేశారు. తన వ్యాఖ్యలతో తిరుమల ప్రసాదాన్ని అపవిత్రం చేసిన చంద్రబాబును క్షమించాలని ఆ దేవుణ్ణి కోరుకున్నట్లు చెప్పారు చెల్లుబోయిన. కలుషిత రాజకీయ నాయకుడు తన కలుషిత రాజకీయాలని ప్రారంభంలో ఎన్టీఆర్ని వాడాడు, ప్రచారం చేసి రాజకీయాలు కలుషితపరిచి రాజకీయాన్ని ఆయన తెలుగుదేశం పార్టీని హ్యాండ్ ఓవర్ చేసుకున్నప్పుడు చేసినటువంటిది. ఈ కలుషిత రాజకీయ నాయకుడు భగవంతుడి యొక్క ప్రసాద పట్ల భక్తులకున్న విశ్వాసాన్ని తన కలుషిత వ్యాఖ్యల ద్వారా బాధించాడు. మరి అదే ట్యాంకర్లో అప్పుడు ప్రభుత్వం ఎవరిది? చంద్రబాబు నాయుడు గారు. ఆయన వేసినటువంటి కుట్రపూరితమైనటువంటి ప్లాను, కలుషితమైనటువంటి ప్లాను ఇవాళ దేవదేవుడే న్యాయమూర్తి రూపంలో సిబిఐ ఎంక్వైరీకి ఆర్డర్ చేయడం ద్వారా, సిట్ ద్వారా బహిర్గతం చేశాడు. ఆయన ప్రసాదాన్ని అపవిత్రపరిస్తే ఆయన ఊరుకుంటాడా?